ఇక కొత్తగా వివాహం కావాలి అనుకున్న వాళ్ళకైతే గనక ఖచ్చితంగా మంచి యోగం ఇప్పుడు ప్రస్తుతం అయితే చోటు చేసుకుంది. ఇటు లాభాధిపతి మరి వివాహకారకుడు ఇద్దరు కూడా కుటుంబ స్థానంలో ప్రస్తుతం ఉన్నారు. కనుక దానివల్ల ఏదైనా సరే వివాహం కోసం వేచి ఉన్న పిల్లలకైతే గనక నోరు తీపి చేసుకునే అవకాశాలైతే ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఇక ఈ వారంలో మరి తల్లిదండ్రుల పరంగా అంటే ముఖ్యంగా నాన్నగారి వైపు నుంచి మనకి రావాల్సినవి ఏవైనా ఉంటే గనక, ఈ వారసత్వ విధానంలో ఏవైనా ఉంటే గనక అలాంటి వాటిల్లో మాత్రం కొంత చిక్కుఆకులు ఏర్పడే పరిస్థితులైతే ఎక్కువగానే కనిపిస్తున్నాయి. మరి ఒక్కోసారి కోర్టు గుమ్మం దాకా కూడా వెళ్ళవలసిన అవసరాలు కూడా ఏర్పడొచ్చు. ఇక ఇప్పటికే విదేశాల్లో ఉన్నవారికైతే గనక ఈ వారం వీరికి కూడా కొంతవరకు మంచి ఫలితాలే రావటం అనేదైతే ఉంటుంది. కానీ కొత్తగా విదేశాలు వెళ్దాము అనుకునే వారికి మాత్రం పరిస్థితులు పెద్దగా ఈ వారం కలిసి రావు. ఇక ఇదే తులారాశిలో జన్మించిన సంతానపరంగా చక్కటి అభివృద్ధి వీళ్ళు చవిచూడటం అనేదైతే కనిపిస్తోంది. సంతాన విషయాల్లో ఆనందం పొందటం అనేదైతే ఉంటుంది. అయితే సంతానం యొక్క ఇందాక చెప్పుకున్నాం. అంటే ఇదే ఒకవేళ తులారాశిలో జన్మించి వారి సంతానంలో అయినా సరే ఇలా అక్కర్లేనివి ఏమైనా సరే ఇలా బెట్టింగ్ వ్యవహారాలు అవ్వచ్చు, ఇతరత్రా ఏమైనా సరే చెడు వ్యసనాలు అంటే అదే పనిగా ల్యాప్‌టాప్‌లు చూసుకోవటం అనుకోవచ్చు, మొబైల్ ఫోన్లు చూసుకోవటం అనుకోవచ్చు. ఇలా పిల్లల వ్యవహారాలు అలాంటి వాటిల్లో కొంత ఇబ్బంది పడటం అనేదైతే ఉంటుంది. కానీ చదువుల విషయానికొచ్చేప్పటికి మాత్రం వాళ్ళు ఖచ్చితంగా ఆశించినట్టుగా వారి యొక్క ప్రతిభా పాటవాలని ప్రదర్శించడం అనేదైతే ఉంటుంది.